హాయ్. ఏపీలో ఎక్కడి నుంచి వచ్చారు? కాకినాడ నుంచి వచ్చారు. కాకినాడ. మీ నియోజకవర్గం కూడా కాకినాడేనా? కాకినాడ. మీ ఎమ్మెల్యే అభ్యర్థి? ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీత. ఇప్పుడు మీకు అక్కడ టీడీపీ ఎక్కువ బలంగా ఉందనుకోవచ్చా, వైఎస్ఆర్సీపీ ఎక్కువ ఉంది? టీడీపీ బలంగా ఉంది. ఓకే. టీడీపీ నుంచి ఇప్పుడు ఒకవేళ ఆ అభివృద్ధి చేయాలనుకుంటే ఈ అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అనుకోవచ్చు? టీడీపీ వస్తే చాలా చాలా మిగిలిపోయినాయి చేసే పనులు కానీ ఏవి బాగాలేదు. రైతులకైతే చాలా ఇబ్బంది పడుతున్నాం. మాలాంటి చిన్నోళ్ళకైతే మేము అన్నీ ఉన్నాయి మాకు అక్కడ ఊర్లో. కానీ అక్కడ బ్రతకడానికి బ్రతుకుతేరు లేదు. ఎందుకంటే జగన్ గారు వచ్చాక ఏమీ లేదు అక్కడ మాకు. చెప్తున్నా మాకు అసలు ఏం లేదు. సో ఏంటంటే మాకు టీడీపీ రావాలని కోరుకుంటున్నాం. చూసుకున్నట్టయితే మనకి పవన్ కళ్యాణ్ పొత్తులో రావడం అయితే జరుగుతుంది కదా. సో పొత్తులో వస్తే పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తాడా? అది మాకు తెలియదురా. కాకపోతే మాకు చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటున్నాం మేము. జగన్ కి లాస్ట్ టైం పోలిస్తే 151 ఓట్స్ అయితే వచ్చాయి, సీట్స్ అయితే వచ్చాయి. సో ఇప్పుడు వై నాట్ 175 అని అంటున్నాడు. సో లాస్ట్ టైం చూసుకున్నప్పుడే 151 సీట్లు వచ్చినప్పుడు ఇప్పుడు 175 ఏ నమ్మకంతో వస్తాయి అనుకో? ఏ నమ్మకంతో వస్తే ఆయన అనుకుంటున్నారు అంతే. అక్కడ వచ్చి ఏమీ లేవమ్మా. ఎందుకంటే ఆయనకి వచ్చే సీట్లు కానీ ఏమీ లేవు. ఎందుకంటే వాళ్ళు చెప్పుకోవడమే, ఏమీ లేవు అక్కడ. సో అదే కాకుండా మనకి అధికారంలోకి వచ్చే ముందు జగన్ సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు. సో ఇప్పుడు ఆ నిషేధం అనేది జరిగిందా? అసలు ఏమీ లేదురా. వాళ్ళ సొంత బ్రాండ్లు తెచ్చి పెట్టుకుని లేని వాళ్ళు ఇంకా పాడు చేసి హెల్త్ విషయంలో అయితే చాలా ఖరాబ్ అయింది. ఎందుకంటే ఆయన ఇచ్చిన మందు వల్ల దాని వల్ల ఇంట్లో చాలా సఫరింగ్. మా రిలేటివ్స్ లోనే చాలా మంది ఆ మందు తాగి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో చూసుకున్నా, జగన్ మేనిఫెస్టో చూసుకున్నా ఎవరి మేనిఫెస్టో అనేది నిజం అవుతుంది అనుకోవచ్చు, చేయగలుగుతారు అనుకోవచ్చు? చంద్రబాబు నాయుడు గారి మీద ఫుల్ హోప్స్ ఉన్నాయి నాకైతే. ఎందుకంటే చిన్న పిల్లప్పటి నుంచి వస్తున్నాను. 36 ఏళ్ళమ్మ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వస్తున్నాను. ఆయన పరిపాలన ఎప్పుడు బాగుంటది. చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 కింద ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే ఆంధ్ర ఉందో దాన్ని సింగపూర్ చేసి చూపిస్తాను అని హామీలు ఇస్తున్నారు. పక్కా చేస్తారు. తెలంగాణలో హైటెక్ సిటీ కట్టింది ఆయన కదా ఒకప్పుడు. తెలంగాణ వాళ్ళు ఆయన మెచ్చుకుంటారు కదా. అంటే ఇప్పుడు ఆంధ్రాలో కొన్ని పథకాలు అయితే ఇస్తున్నారు కదా, అవే పథకాలతోటి మళ్ళీ కంటిన్యూ ఏమైనా జరుగుతుందా లేకపోతే మార్చే అట్ల గురించి అంత అవగాహన లేదురా మాకు. కాకపోతే మా పిల్లల చదువుల గురించి, తర్వాత ఏంటంటే మేము అక్కడ బ్రతకడానికంటూ ఒక వ్యాపారాలు చేసుకోవడానికి కానీ, ఒక వ్యాపారం పెట్టుకుందాం అంటే బ్రతకడానికి ఆధారం లేదు. మేము ఇక్కడ హైదరాబాద్ లో ఉండేవాళ్ళు, మణికొండలో. ఇక్కడ నుంచి వెళ్ళి 7 నెలల నుంచి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. అక్కడ ఒక వ్యాపారం పెట్టుకుందాం అంటే పోలీసు వాళ్ళతోనే కాదు, ప్రతి విషయంలో మాకు ఏది సపోర్ట్ లేదు. అక్కడ చెప్పుకోవడం తప్ప సపోర్ట్ లేదు. అది ఇప్పుడు యువగలం పాదయాత్ర తోటి లోకేష్ గారు, మరి ఇది వారాహి పాదయాత్ర తోటి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పాదయాత్రలు అయితే చేయడం జరుగుతుంది. ఇవి ఏ మేరకు ప్రజల్లో ప్రభావితం చేస్తున్నాయి అనుకోవచ్చు? ప్రభావితం అంటే తెలుగుదేశం మీద ఉన్న నమ్మకంతో జనాలకి ఏంటంటే చేస్తారని ఒక నమ్మకం వాళ్ళ మీద ఉందంటే చేస్తారు. వాళ్ళు ఇద్దరు కలిస్తే చేస్తారు. ఆ నమ్మకం అయితే మాకు ఉందిరా. థ్యాంక్ యూ.